ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 50 కీర్తన 15వ వచనం. ఆపత్కాలంలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆపత్కాలంలో మన దేవునికి ఏం చేయాలంట? మొరపెట్టాలి. కానీ చాలాసార్లు మన జీవితంలో మనకు ఆపద వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆపదలలో ఎవరు మనకు సహాయం చేస్తారా అని దేవునికి మొరపెట్టడానికన్నా ముందుగా మనుషుల మీద ఏం చేస్తుంటాం? మనం ఆధారపడుతుంటాం. మనుషుల వైపు మనం చూస్తుంటామండి. నువ్వు గనక దేవుడి మీద, మనం గనక దేవుడి మీద ఆధారపడక, మన ఆపద సమయంలో దేవునికి మొరపెట్టుకోకుండా ఏ మనుషులకు మొరపెట్టినా కూడా ఎవ్వరు మనకేం చేయలేరు, సహాయం చేయలేరండి. కరుణించువాడు ఆయనే, కృప చూపువాడు ఆయనే, సహాయం చేయవాడు ఆయనే. మనుషుల సహాయం మనం పొందుకోవాలి అన్నా కూడా ముందు మొట్టమొదటిగా నువ్వు దేవునికి మొరపెట్టు. నీ ఆపదలలో ఏ మనుషుని ద్వారా నాకు సహాయం పంపిస్తావో నువ్వే నాకు సహాయం చేయ ప్రభా అని ఆ ఆపత్కాల సమయంలో నీ యొక్క ఆపదను బట్టి, నీ ఇరుకును బట్టి, నీ ఇబ్బందిని బట్టి, నీ ప్రతికూల పరిస్థితిని బట్టి నువ్వు దేవునికి మొరపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎప్పుడైతే దేవునికి అలా మొరపెడతావో ఆయన నిన్ను ఏం చేస్తాడంటే ఆపదలన్నిటిలో నుంచి విడిపిస్తాడు, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవుని స్తోత్రం. దేవుని మహిమపరిచే రీతిగా ప్రతి ఆపద నుండి దేవుడు మనల్ని విడిపిస్తామంటున్నాడు. కాబట్టి ఏ ఆపదను బట్టి కృంగిపోక, ఎటువైపు చూసి అధైర్యపడక, ఎవరో మనకు సహాయం చేయలేదని దిగులు పడక, దుఃఖపడక, దేవుని యొక్క సహాయం కోరుతూ దేవుడి మీద ఆధారపడి దేవునికి మొరపెట్టి దేవుని చేత విడుదల పొంది దేవుని మహిమపరుద్దాం. అట్రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కువ ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆపదకాల సమయంలో ప్రభా ఎవరి మీద ఆధారపడేవారుగా కాక విడిపించి, రక్షించి, సహాయం చేయి దేవుడవైనా నీ మీద ఆధారపడి నీకు మొరపెట్టి ప్రతి ఆపదల నుంచి విడుదల పొందుకొని మహిమపరిచే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.